హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో కొన్ని కిచెన్ టిప్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ టిప్స్ వల్ల మీ పనులు అనేవి చకచక అయిపోతాయి. అలాగే వంట మార్నింగ్ టైంలో ఎవరైతే హడావిడిగా చేస్తారో అలాంటి వాళ్ళకు ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయండి. ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూసేద్దామండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మామూలుగా పిండ్లు జల్లించుకుంటూ ఉంటాం కదా, బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఏదైనా పిండి జల్లించేటప్పుడు మామూలుగా జల్లిస్తే పిండి ఫాస్ట్గా పడదండి. ఇలా ఫాస్ట్గా పడనప్పుడు మనకి పిండి ఫాస్ట్గా పడాలి అంటే ఒక టిప్ ఉందండి. టిప్ ఏమిటి అంటే దీనిలోకి ఒక 2 రూపీస్ కాయిన్ కానీ లేదంటే 5 రూపీస్ కాయిన్ కానీ, కాయిన్ ఏదైనా పర్వాలేదండి. ఇలాగ కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్ని ఇందులో వెయ్యండి. ఇందులో కాయిన్ని పెట్టి చల్లించండి. ఇలా జల్లించినప్పుడు మనకి పిండి చాలా ఫాస్ట్గా కింద పడిపోతుందండి. ఒకవేళ మీకు కాయిన్ పెట్టి జల్లించడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మనం వేరేలా కూడా ట్రై చేయొచ్చండి. ఇక్కడ నేను ఒక స్పూన్ తీసుకున్నాను, స్టీల్ స్పూన్ని ఇందులో వేసి చల్లించినప్పుడు కూడా మనకి పిండి చాలా ఫాస్ట్గా కింద పడిపోతుంది. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి సాయి పెసరపప్పు. మామూలుగా పెసరపప్పును తెచ్చిన తర్వాత అందరూ కూడా ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారండి. కానీ అలా కాకుండా తెచ్చిన తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి సాయి పెసరపప్పు అనేది అస్సలు పాడవదండి. చాలా నెలల పాటు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా మనం మార్నింగ్ టైంలో ఎప్పుడైతే హడావిడిగా వంట చేస్తూ ఉంటామో, అంటే పెసరపప్పుతో ఎప్పుడైనా రెసిపీస్ చేసేటప్పుడు మనకి మళ్ళీ దీన్ని ఫ్రై చేయవలసిన పని ఉండదు. మనకి చాలా ఫాస్ట్గా రెసిపీ అనేది అయిపోతుంది. ఈ టిప్ వల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుందండి. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయ్యిని కాచేటప్పుడు కొద్దిగా మెంతులు కానీ వేస్తే నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఒకవేళ మీకు మెంతులు కానీ వేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో కరివేపాకును కానీ లేదు అంటే తమలపాకులను కూడా వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూసేద్దాం. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి కరాచీ రవ్వ లేదు అంటే బొంబాయి రవ్వ. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఈ కరాచీ రవ్వను తెచ్చిన వెంటనే చాలా మంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి అలానే స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా తెచ్చిన వెంటనే మనం ఇలాగా ఒక పాన్లో వేసి దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయడం వల్ల మనకి ఈ ఉప్మా రవ్వ ఏదైతే ఉందో ఈ ఉప్మా రవ్వ ఎన్ని నెలలైనా సరే పాడవదండి. పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎలా తెచ్చామో అలానే ఉంటుందండి. అంతేకాకుండా మార్నింగ్ టైంలో మనం ఎప్పుడైనా ఉప్మా చెయ్యాలి అనుకుంటే అలాంటప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా దీన్ని వాడేసుకోవచ్చు. మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ టిప్స్. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.